అటెన్షన్ సెక్సువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ని పబ్లిష్ చేయడం కానీ ట్రాన్స్మిట్ చేయడం కానీ అఫెన్స్ అని చాలామందికి తెలియదు. వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారు. మీకు ఎవరైనా కానీ మీ ఇష్టం లేకుండా మీకు వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, సెక్సువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ని పంపిస్తే మీరు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. మీరు పెట్టిన కంప్లైంట్పై వాళ్ళ మీద ఐటీ సెక్షన్ 67A కింద కేసు అనేది నమోదవుతుంది. సో ఆ కేసు కానీ ప్రూవ్ అయిందంటే వాళ్ళకి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా 10 లక్షల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. వాళ్ళు అదే సెక్షన్ కింద రెండోసారి కన్విక్ట్ అయ్యారంటే వాళ్ళకి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా 10 లక్షల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. సో సెక్సువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ని ట్రాన్స్మిట్ చేయడం కానీ పబ్లిష్ చేయడం కానీ అఫెన్స్.